Hello guys, welcome back to BMRPkids Rocks channel. How are you all? So let's get into the video. ఎగ్లెస్ మ్యాంగో కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మామిడికాయని చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 1 కప్పు మామిడికాయ ముక్కలకి 3/4 కప్పు పంచదారని తీసుకొని మామిడికాయ ముక్కల్ని పంచదారని కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయల్ని మిక్సీ పట్టుకుందాం. ముందుగా మిక్సీ జార్లోకి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేద్దాం. దాని తర్వాత పంచదారని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకున్నాక చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మామిడికాయ ముక్కల్ని ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని దీనిలోకి యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి మైదాని యాడ్ చేద్దాం. 1 కప్పు మామిడికాయ ముక్కలకి 1 కప్పు మైదాని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి 100 గ్రామ్స్ గీని యాడ్ చేద్దాం. దీనిలోకి ఇప్పుడు 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేద్దాం. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ రెండు యాడ్ చేయడం వల్ల కేక్ ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా, దీన్నే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారండి. ఇలా చేయడం వల్ల కేక్ ఫ్లఫీగా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇది ఎంత క్రీమీ టెక్స్చర్లో వచ్చిందో. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుందాం. కొద్దిగా యాడ్ చేయండి. ఇప్పుడు దీన్ని మిల్క్ యాడ్ చేశాక కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే దీన్ని మిక్స్ చేయాలి. మళ్ళీ మిక్స్ చేశాక చూద్దాం. ఒక కుక్కర్ తీసుకొని దానిలోకి సాల్ట్ని యాడ్ చేద్దాం. సాల్ట్ కాకపోతే ఇసుకనైనా వాడచ్చు. ఈవెన్గా సాల్ట్ని ఈవెన్గా చేసుకోండి. ఎందుకంటే కేక్ మొత్తం ఈవెన్గా కుక్ అవ్వాలి కాబట్టి ఈవెన్గా సాల్ట్ని ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్ని చేయాలండి 15 మినిట్స్ వరకు. విజిల్ అయితే పెట్టద్దు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి కొద్దిగా గీని యాడ్ చేసుకొని ఈ విధంగా బౌల్ అంతా అప్లై చేసుకోండి. అప్పుడు కేక్ అనేది బౌల్కి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్గా ఉంటే అదైనా వేసుకోవచ్చు. బ్యాటర్ టెక్స్చర్ అయితే చూపిస్తున్న విధంగా ఉండాలండి. ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్నాం కదా బ్యాటర్, దాన్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఈ విధంగా బ్యాటర్ని వేశాక ఒకసారి ఇలా అనండి, మొత్తం ఈవెన్గా అవుతుంది. అప్పుడు కేక్ ఈవెన్గా వస్తుంది. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయిందండి. సో సాల్ట్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాటర్ని సెంటర్లోకి ఈ విధంగా కుక్కర్లోకి ప్లేస్ చేసేసుకుందాం. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేద్దాము. 45 మినిట్స్ ఇది దీనిలో ఉడకాలండి. ఇప్పుడు ఈ విధంగా అయితే విజిల్ పెట్టకుండానే కుక్ చేసుకోవాలండి. విజిల్ అయితే పెట్టద్దు. 45 మినిట్స్ తర్వాత చూద్దాం. కేక్ ఉడికింది లేనిది ఈ విధంగా టూత్ పిక్తో గుచ్చి చెక్ చేసుకోండి. ఎంత రుచికరమైన మ్యాంగో కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.